స్టేట్ తలుచుకుంటే ఏం చేయగలదో నిరూపించింది. ఇప్పుడు పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అనేవాడిని పోటీలో లేకుండా చేసి జైల్లో పెట్టించి అతని పార్టీనే రద్దు చేసి తద్వారా అక్కడ దిక్కుమాలిన షాబాజ్ షరీఫ్ అనేవాడి ప్రభుత్వాన్ని నడిపింది. చివరికి అక్కడ సైన్యం చేతిలో నడుస్తుంది. ఇట్లాగా అంటే ఎవరైతే బలమైన వాళ్ళని తొక్కేస్తారు. ఇదివరకు భారతదేశంలో కూడా మోడీని అట్లా తొక్కేయడానికి ప్రయత్నించారు. ఆర్ఎస్ఎస్ మీద మోడీ మీద బ్యాన్ పెట్టడం కోసమని హిందూ ఉగ్రవాదం అనేది సృష్టించడం కోసం తద్వారా హిందూ సంఘాల వాళ్ళందరినీ జైల్లో పెట్టడానికి అప్పట్లో సోనియా గాంధీ ప్రయత్నించింది. కానీ వీళ్ళు గట్టిగా రివర్స్ అవ్వడంతో పరిస్థితి మారింది. ఇక్కడ పబ్లిక్ కూడా చివరికి కాంగ్రెస్ని పక్కన పెట్టేసి బీజేపీని మోడీకి ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ ఇవ్వడంతో ఆగింది. లేకపోతే ఇక్కడ కూడా ఆ డీప్ స్టేట్ వాళ్ళ ప్రభుత్వం చివరికి మనం గుడికి వెళ్ళాలన్నా సరే లేకపోతే భజన చేసుకోవాలని ఇంట్లో పూజ చేసుకోవాలని పక్కన ఉన్న ముస్లిం పక్కన ఉన్న క్రైస్తవుల యొక్క ఎన్ఓసి తీసుకునే పరిస్థితి తెచ్చిపెట్టేవాళ్ళు అనమాట. అట్లాగా భారతదేశాన్ని మొక్కలు చెక్కలు చేసేవాళ్ళు మళ్ళీ నాటి ఎవరైతే మొఘలుల పరిపాలనని ఈ దేశంలో తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఇప్పుడు టాంజానియాలో 2 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అంటే మొత్తం 3 పార్టీలు ఉంటాయి. అందులో 2 ప్రతిపక్ష పార్టీల అధ్యక్షుల్ని పోటీకి అనర్హులని ప్రకటిస్తూ వాళ్ళని పోటీ చేయకుండా ఆపేశారు. చివరికి ఇండిపెండెంట్లో 16 మంది పోటీ. ఇదంతా ఏంటయ్యా అంటే అక్కడ సమియా హసన్ అనేటటువంటి ఆమె అమెరికా చెప్పు చేతల్లో ఉండేటటువంటి ఆమె, లేకపోతే అమెరికన్ డీప్ స్టేట్ పంపించిన మనిషి, ఆమె గెలవడం కోసం పోటీ లేకుండా చేసి పడేశారు. చివరికి ఆమెకు 96% ఓట్లు వచ్చినాయట, 97% అంటూ ఆమె గెలిచిందని ప్రకటించేశారు. ప్రజలు తిరగబడ్డారు, రోడ్లెక్కారు, ఉద్యమించారు, కాల్చి చంపేసింది సైన్యం అక్కడ బికాజ్ ఆఫ్ డీప్ స్టేట్ కాన్సెప్ట్. మొన్న నేపాల్లోనూ వీటిట్లో ఎట్లా జరిగిందో అట్లాంటిది, ఇది బంగ్లాదేశ్ ఇట్లాంటి చోట్ల జరిగినట్టుగా చివరికి డీప్ స్టేట్ మనిషి అక్కడ పాలకురాలైంది.